ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ చరణము. యెహోవా నీ నామమును బట్టి మేము జయ ఉత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మనము చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానము దయచేస్తారని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. ఈ వాక్యం యొక్క మొదటి భాగంలో మనం చూసినట్లయితే భక్తుడు అంటాడు, నేను యెహోవాని బట్టి జయ ఉత్సాహము చేయుచున్నాను, సంతోషిస్తున్నాను, పండగ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా దేవుడు నాతో పాటు ఉన్నాడు. నా దేవుడు ఎల్లప్పుడూ నన్ను విడిచి పోలేదు. ఎప్పుడు ఆయన యొక్క దయగలిగిన హస్తం నాతో ఉన్నది అని చెప్పి ఎరిగిన వాడై భక్తుడు దేవుని గురించి సెలవిస్తూ అంటాడు, యెహోవాని బట్టి ధ్వజమెత్తుచున్నాను అంటాడు. అంటే నేను దేనికైనా సరే సిద్ధము కలిగి ఉన్నాను, కారణం నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని భక్తుడు దేవుని గూర్చి ఒక స్పష్టమైనటువంటి విశ్వాసపూరితమైనటువంటి మాటను వెల్లడి చేయుచున్నారు. అయితే ఈ దినము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 తరతరాలుగా తాతల కాలము నుండి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి మనము ఇలాంటి విశ్వాసాన్ని మనం కనపరుచుచున్నామా? ఇలాంటి విశ్వాసము మనము కనపరుచినట్లయితే మనము చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు, దేవుడు దీవిస్తాడు. కనుక అట్టి విశ్వాసాన్ని కలిగి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, కనికరం కృపగలిగిన దేవ, కనికరతకు దయకు వందనాలు, స్తోత్రాలు. మీరెంత నమ్మదగిన వాడు, మర్చిపోటు కన్యతరైతే కాదు. ఈ సమయంలో ప్రత్యేకించి మేము ప్రార్థన చేయుచున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు దేవా. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి ప్రతి వారిని నేను రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.